ఈ సంవత్సరం అనగా 2025వ సంవత్సరం సెప్టెంబర్ 22వ తారీఖు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అక్కడి నుంచి అక్టోబర్ 2వ తారీఖు బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ సుదీర్ఘ 9 రోజులు శ్రీపీఠంలో అనేకమైనటువంటి తంతులు, కైంకర్యాలు, అమ్మవారికి సంబంధించిన విశేషమైనటువంటి పూజలు, హోమాలు, జపాలు, తపాలు జరుగుతూ ఉంటాయి. అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి రోజు అమ్మవారికి ఒక అద్భుతమైనటువంటి మాటను నేను చెప్తాను. ఈ 9 రోజులు జరిగినటువంటి పూజల యొక్క విశేషతను పురస్కరించుకొని అమ్మవారిని నేను ఒక వాక్కు అడుగుతాను. ఆ వాక్కుకు అమ్మవారు నాకు సమాధానం చెప్తే ఆ సమాధానాన్ని పీఠంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి తుటి కాలంలోనే అందేటట్టుగా నేను ప్రతిజ్ఞ చేస్తాను. అంటే సంకల్పం చేయిస్తాను అమ్మవారి ముందు. ప్రతి సంవత్సరం చేస్తాము, ఈ సంవత్సరం కూడా అది ఉంటుంది. విశేషించి 2025వ సంవత్సరం దేవీ నవరాత్రుల్లో జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల యొక్క వివరాల గురించి చెప్తాను. సెప్టెంబర్ 21వ తారీఖు అమావాస్య. ఎవరైనా దేవీ నవరాత్రి దీక్షలు వేయాలనుకుంటే 9 రోజులు నవాహ దీక్ష వేయాలనుకుంటే 21వ తారీఖు రోజు పీఠానికి వచ్చి దీక్ష వేసుకోవచ్చు. అక్కడ నుంచి 9 రోజులు పీఠంలోనే స్థిరముగా ఉండి అమ్మ పాదాల చెంత వాళ్ళకి ఇచ్చినటువంటి మంత్రాన్ని జపం చేస్తూ ఇక్కడ అమ్మవారి సేవలో పాల్గొంటూ జరిగేటటువంటి ఉత్సవాలను తిలకిస్తూ ఆనంద పారవశ్యాన్ని పొందితే అది ఏ యోగం.